నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని ఎందుకంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలకు కూడా రాకుండా, చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభలో వినిపించాలనేదే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు. ఆ చట్టసభల్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఇది యథార్థం. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, స్టేట్మెంట్ల రూపేణ కానీ, అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ, ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా 2,97,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం. అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం. ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం. అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం. ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా జరిగింది. ఒక్కొక్కరికి కారిపోతా ఉంది. ఒక ఆవిడ అంటది, మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్ది అనేది రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అంతదాకా లేదు, ఈ జన్మలో చేసింది డేస్లోనే వచ్చేసింది. కలియుగం. ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది సామెత. ఆ టైప్లో అందరూ కూడా చేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు, సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని. నిజంగా చాలా బాధ అనిపించేది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గులు. అందుకనే ఇవాళ ఆ పాపాలు, శాపాలే తగులుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు, ఇన్ని బాధలు పెట్టారు. మమ్మల్ని జైల్లో పెట్టించి
సునకానందం పొందారు అందరూ. ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజల తీర్పే కాదు, చట్టం పని కూడా చట్టం చేస్తుంది. కాకపోతే ఒకరోజు అటు ఇటు తప్ప. ఇవాళ కూడా పేరు నాని గారు ఇక్కడ కూడా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కెపాసిటీ ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాట్లాడే కెపాసిటీ నీకు లేదు. చీకొట్టారు. చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇండ్ల మీదకి వచ్చేసారు. మేము ఎక్కడెక్కడ మేము చాలా డెమోక్రాటిక్గా కంట్రోల్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ తప్పితే ఏమవుద్దో తెలియదు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పిచ్చి పిచ్చి కారు కూతలు కూర్చున్నట్టుగా ఎవరిని వదిలే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం.